దేవునికి స్తోత్రము. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ నా వందనాలు. అలాగే ఇట్టి ధన్యతను నాకు ఇచ్చిన సంఘానికి, ఆ దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను ప్రిపేర్ అయిన సబ్జెక్ట్ పేరు ఏంటంటే వేచి ఉండుట. ప్రభువునందు వేచి ఉండుట. మనం దీంట్లో ఏమేమి నేర్చుకోబోతున్నామంటే, మనం ఎదురు చూసేటప్పుడు మనం ఏ రీతిగా ఉండాలి అనే దాన్ని మనం ఈరోజు నేర్చుకుందాము. ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం, ప్రేయర్ చేసుకుందాము. పరిశుద్ర పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయా, సంగమం నిర్ణయించుకున్న కొలది మరి 2 రోజులు సంఘంలోని కుటుంబాల క్షేమకుడిగా ప్రకారం మేము అందరం ఇక్కడ చేరి ఉంటున్నాం తండ్రి. అయ్యా, మరి మీరే మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీ మాటలు తప్ప మరి ఏది బోధింపగా ఉండినట్లు నా నోరుని కట్టుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, మరి మీ విశ్వాసులకు కూడా, నీ ప్రియమైన పిల్లలకు నీ వాక్యము తీటగా బోధించటకు సహాయం నాకు దయచేయమని, వినున్న వారికి మనసులో భద్రపరుచుకునే హృదయాన్ని దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం పరిశీలించినట్టయితే మొదటిగా ప్రతి మనిషికి సమస్యలు అనేవి కామన్. ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి. సమస్య లేని వారు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు సమస్య లేని వారు. ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి. ఏ ఒక్క మనిషినైనా మనం చూడగలమా? లోకంలో సమస్య లేనివారు చూడలేము. అందరికీ సమస్యలు ఉంటాయి. అందరూ ఆ సమస్యకి పరిష్కారం కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. అందరూ అలాంటి సమస్యల కోసం ఆ సమస్యలకి పరిష్కారం కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. మామూలుగా మనుషులకు ఏమేమి సమస్యలు ఉంటాయి? ఒకటి డబ్బు అనేది సమస్య, ఆరోగ్యం నిమిత్తమైన సమస్య. ఇంకోటి కుటుంబాలలో సమస్యలు. ఇంకా మనం లోతుగా కొంచెం ఆలోచించినట్లయితే ఆత్మీయంగా మనలో ఉన్న చెడు అలవాట్లు దేవుని దగ్గర నుంచి మనల్ని దూరం చేస్తాయి. అది కూడా ఒక సమస్యనే ఆత్మీయంగా. ఏమేమి సమస్యలు మనం చూసుకున్నాం? ఒకటి డబ్బు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా చెడుతనము. మనలో ఉన్న చెడుతనము అది దేవునికి మనకి అడ్డంగా ఉంటుంది, మనల్ని దేవుని నుంచి దూరం చేస్తుంది. మనం ఏం చేస్తాం? ఈ అన్నిటి పరిష్కారం కోసం వెతుకుతూ ఉంటాం, వెయిట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు ఈ సమస్య నా దగ్గర నుంచి దూరం అవుతుంది, లేకపోతే ఎప్పుడు నాకు పరిష్కారం దొరుకుతుంది అని మనం వేచి చూస్తూ ఉంటాం. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే పరిష్కారం కోసం వేచి ఉండుట. పరిష్కారం కోసం వేచి ఉండుట, వెయిటింగ్ అనేది ఇవాళ మన సబ్జెక్టు. మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండంలో అబ్రహామునికి దేవుడు ప్రత్యక్షమై, నువ్వు అనేక జనములకు తండ్రి అవుదువు అని అబ్రహాంతో చెప్తాడు. ఏమని? నువ్వు అనేక నీకు కుమారుడు పుడతాడు, నేను నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, నువ్వు అనేక జనములకు తండ్రి అవుదువు. ఇక్కడ అదే మనం ఆదికాండము 12వ అధ్యాయం 12వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. మరియు ఆదికాండము 12వ అధ్యాయం నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా ఉండు,
భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. అబ్రహాంతో ఏమని వాగ్దానం చేసిన దేవుడు? నిన్ను సమస్త జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాననే వాగ్దానాన్ని దేవుడు చేశాడు. అదే వాగ్దానాన్ని దేవుడు అబ్రహాంతో ఈనాడు చేశాడంటే, అబ్రహాంకి 75 ఏళ్ళు ఉన్నప్పుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు. ఏమని? నీకు సంతానం కలిగిస్తాను, ఆ సంతానాన్ని అభివృద్ధిపరుస్తాను, ఆ సంతానాన్ని దీవిస్తాను అన్న వాగ్దానము దేవుడు అబ్రహాంతో చేశాడు. అది ఎప్పుడు నెరవేర్చాడు? 100వ సంవత్సరం, అంటే దగ్గర 25 సంవత్సరాలు దానికోసం వెయిట్ చేశాడు. 25 సంవత్సరాలు వెయిటింగ్ అంటే అది మామూలు విషయమా? కాదు. మనకేమన్నా సమస్య వచ్చిందంటే ఒక సంవత్సరం కూడా వెయిట్ చేయడం చాలా ఎక్కువ. ఒక వారంలో క్లియర్ అయిపోవాలి, ఒక నెలలో క్లియర్ అయిపోవాలి, ఇక మ్యాక్సిమం వెంటనే. మన ఆశ ఏమని ఉంటుంది? మన ఆశ ఏముంటుంది? నేను ప్రార్థన చేయంగానే నాకు ప్రతిఫలం దొరకాలి. అంటే వెయిటింగ్ అనేది మనకి ఇష్టం ఉండదు. మనం ఒకటి పొందుకోవాలి అని ఆశించినప్పుడు అది త్వరగా కావాలి నాకు అనే ఆశతోనే మనం ఉంటాం, కానీ వెయిటింగ్ అనేది మనకి ఇష్టం ఉండదు. కానీ ఇక్కడ అబ్రహామును చూసినట్లయితే ఎన్నేళ్ళు వెయిట్ చేశాడు? 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. మరి మనం అంతా ఓపిక కలిగి 25 సంవత్సరాలు వెయిట్ చేస్తున్నామా మన సమస్యలు పరిష్కరించడానికి? 2-3 ఇయర్స్ నుంచి ప్రేయర్ చేస్తున్నా అన్నయ్య, 2-3 ఇయర్స్ నుంచి ప్రేయర్ చేస్తున్నా, అయినా కానీ మరి మా కొడుకుకి ఉద్యోగం వస్తలేదు, మా ఇంట్లో ఇంకా ఇలాంటి సమస్యలు ఉంటున్నాయి. అబ్రహాం ఎన్నేళ్ళు వెయిట్ చేసిండు? 25 సంవత్సరాలు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు తగిన సమయమందు తగిన ఫలం ఇస్తాడు. అబ్రహాముకి చేసిన వాగ్దానము 25 సంవత్సరాల తర్వాత నెరవేరింది. అప్పటిదాకా అబ్రహాము ఎలాంటి అల్ప విశ్వాసంతో లేడు. దేవుడు నాకు వాగ్దానం చేసిన కొలది నాకు ఆశీర్వదిస్తాడన్న నమ్మకంతోనే ఉన్నాడు. మనం కూడా అలాగ ఉండాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇస్రాయేలీలు ఇప్పుడు అబ్రహాంతోనే ఒక వాగ్దానం చేస్తాడు దేవుడు. మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 15వ అధ్యాయము 14వ వచనం. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమపెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమును నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. ఈ వాగ్దానాన్ని కూడా దేవుడు చేస్తాడు ఇశ్రాయేల్ ప్రజలతో. ఏమని? వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెడతారు. దేశం కాని దేశంలో వాళ్ళు ఉంటారు. దేశం కాని దేశంలో వాళ్ళు స్లేవ్స్, తెలుగు బానిసలుగా, దేశం కాని దేశంలో వాళ్ళు బానిసలుగా ఉంటారు. 400 ఏళ్ళు వారు వీరిని శ్రమ పెడతారు. 400 ఏళ్ళ తర్వాత నేను వారిని విడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేసింది ఇశ్రాయేలుకి. ఏమని? 400 ఏళ్ళు మీరు చేసిన అతిక్రమాన్ని బట్టి 400 ఏళ్ళు మీకు శ్రమ, దాని తర్వాత నేను వచ్చి మిమ్మల్ని విడిపిస్తాను. ఇశ్రాయేల్ 400 ఏళ్ళు ఐగుప్తులో వెయిట్ చేశారు. బాగా శ్రమనుంది ఇల్లు. 400 ఏళ్ళు వెయిట్ చేసి శ్రమనుంది ఇల్లు. మరి దేవుడు విడిపించాడా లేడా? అది 400 ఏళ్ళు అంటే తరతరములు 4-5 తరాలు గడిచిపోయి ఉంటాయి. అయినా కానీ వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉన్నారు. దేవుడు ఏమన్నా మర్చిపోయింది ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని? మనం ఒకసారి చూసుకున్నాము. నిర్గమకాండము 2వ అధ్యాయం 23 నుంచి 25 వచనాలు చదువుతాం. మొరపెట్టుచుండగా దేవుని వద్దకు చేరెను. కాగా ఏమని చెప్తున్నాడు? దేవుడు వారి యందు లక్ష్యము ఉంచెను. అయితే ఇశ్రాయేలీలు వారు ఐగుప్తు వారు ఇశ్రాయేలుకి పెట్టే మొర చాలా అధికమైంది. ఎప్పుడు? మరి నిర్గమకాండం 1వ అధ్యాయంలో చూసుకున్నట్టయితే
యోసేపు తెలియని ఫరో రాజుగా అవుతాడు ఐగుప్తులో. అప్పుడు ఇశ్రాయేలు బాగా అభివృద్ధి పొందుతూ ఉంటారు, వాళ్ళ జనం ఎక్కువైపోతూ ఉంటుంది. అప్పుడు ఆ ఫరో ఏమని భావిస్తాడంటే, మనము 10వ వచనం చదువుకుందాము. 9వ వచనం నుంచి ఈ జనము మనకంటే విస్తారమైన లేని ఎడల యుద్ధం కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధం చేసి అప్పుడు ఫరో ఏమనుకుంటున్నాడంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కువైపోతారు, మనం ఐగుప్తులమేమో తక్కువ మంది ఉన్నాం, ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళని ఎక్కువ శ్రమ పెట్టాలి, వాళ్ళతో ఎక్కువ వెట్టి చాకిరి చేయించాలి అని ఇశ్రాయేలుల మీద ఎక్కువ భారం పెట్టిండు ఫరో. అప్పుడు దేవుడు కనికరించిండు, వారి ఇశ్రాయేల్ మొరని ఆలకించి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? మోషేని ఎన్నుకున్నాడు. మనం చూసినట్టయితే మోషే ఎలాగ మనకందరికీ తెలుసు. మోషే మనం 2వ అధ్యాయము నిర్గమకాండం 2వ అధ్యాయము 3వ వచనం 2వ వచనం నుంచి చదువుకుందాము. ఎన్ని నెలలు దాచింది వాళ్ళమ్మ మోషేని? 3 నెలలు దాచి. ఎందుకు? అప్పటికే ఇశ్రాయేల్ అందరూ ఎక్కువైపోతారు. ఇశ్రాయేల్ ఎక్కువైపోతా అంటే ఐగుప్తులో ఫరో ఏం చేస్తున్నాడు? పిల్లలందరినీ చంపేయండి, మగపిల్లలందరినీ చంపేయండి, వాళ్ళ సంతానం విస్తరించిపోతుంది, రేపు మన యుద్ధం జరిగేటప్పుడు మనల్ని వాళ్ళు మోసం చేస్తారు, కాబట్టి ఆ ఇశ్రాయేల్ పిల్లలని మగపిల్లలని నీళ్ళలో ముంచేసి చంపేమని ఆజ్ఞిస్తాడు అందరికి. ఆ మంత్రస్నానంలో 21వ అధ్యాయము 22వ వచనం చదువుకున్నట్టయితే మనకు అర్థమవుతుంది. అయితే ఫరో ఎబ్రిలో ప్రతి కుమారుని నదిలో పారవేయుడు, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి. ఎవరికి? ఓన్లీ అధికారులకే కాదు, వాళ్ళలో ఉన్న జనాలందరికీ ఆజ్ఞించిండు. ఎలాగంటే ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ ఏదైనా పని చేయాలంటే ఎవరి ద్వారా చేస్తుంది? పోలీసుల ద్వారా ఆ పని జరిగించుకుంటుంది. రాజు కూడా ఎవరితో పని చేయించుకుంటాడు? సైన్యంతో పని చేయించుకుంటాడు. కాకపోతే ఇక్కడ రాజు డైరెక్ట్ ప్రజలతోనే చెప్తాడు, ఏమని? ఇశ్రాయేలులో మగపిల్లల్ని మీరు వదలకూడదు, నదిలో ముంచేసి వాళ్ళని చంపేయండి అని. అప్పుడు మోషే పుట్టినప్పుడు వాళ్ళ తల్లిగారు 3 నెలలు దాచిన తర్వాత ఇక దాచలేకపోతుంది. ఈ స్టోరీ మొత్తం ఇదంతా మనకు తెలిసిందే. అయితే దేవుడు ఇశ్రాయేల్ మొరవిని మోషేని అప్పటి నుంచే కాపాడుకుంటూ వచ్చిండు. ఇశ్రాయేల్ని విడిపించాలని, వాళ్ళకున్న సమస్య దూరం కావాలని దేవుడు మోషేని అప్పటి నుంచే కాపాడుకుంటూ వచ్చాడు. మోషేకి ఇశ్రాయేల్ని కాపాడాలంటే మోషేకి ఎట్టి విధమైన శిక్షణ కావాలి అన్నది చిన్నప్పటి నుంచే నేర్పించుకుంటూ వచ్చాడు. ఎలాగంటే మోషే ఎవరికి దొరికిండు? రాణికి దొరికాడు. ఎలాగ పెరిగాడో మనం ఒకసారి చూసుకున్నట్టయితే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాము. అపోస్తుల కార్యములు 7వ వచనము 22వ వచనం. 7వ అధ్యాయం 22వ వచనం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలు అభ్యసించి మాటల యందును చాలు. మోషే ఎలా పెరిగిందంటే సకల విద్యల్ని అభ్యసించిండు. ఒక పెద్ద గుంపుని లీడ్ చేయాలంటే వాడికి ఎప్పుడైనా సకల విద్యలు వచ్చి ఉండాలి. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఏవే పనులు ఎప్పుడెప్పుడు చేయాలి అనే సకల విద్యలు వచ్చున్న వాడినే నాయకుని ఎన్నుకుంటారు ఎవరైనా. దేవుడు చిన్నప్పటి నుంచే మోషేని ప్రిపేర్ చేస్తాడు. ఎందుకోసము? ఇశ్రాయేలును విడిపించడానికి. ఇశ్రాయేలుకు ఒక లీడర్ కావాలి. ఆ లీడర్ని చిన్నప్పటి నుంచే మోషేని తయారు చేస్తున్నాడు. అలాగే సకల విద్యలు అభ్యసించాడు మోషే. కానీ ఒకటి తక్కువైంది. ఏంటంటే అది సహనం. ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేల్ని బాధ పెట్టున్నప్పుడు మోషే ఏం చేశాడు? ఐగుప్తీయుడిని చంపేసిండు.
అంటే ఆయనకి సహనము తక్కువైంది. ఆ సహనం కూడా నేర్పడానికి దేవుడు ఏం చేశాడంటే మోషేని మిద్యానికి పంపించాడు. అక్కడ మోషే ఏం పని చేసిండు? మోషే వాళ్ళ మామ దగ్గర మందను మేపుతుండెను. మోషే మందను మేపుతుండెను. సకల విద్యల్ని అభ్యసించిండు, మందను మేపడం, ఈ రెండు నేర్చుకున్నాడు మోషే. అంటే ఆయనలో ఉన్న క్వాలిటీస్ ఏంటి? లీడర్లో ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయో అవి ఉన్నాయి. అలాగే ప్రజల్ని ఎలా మందని మేపుట అంటే ప్రజల్ని ఎలా దారికి తేవాలి, ఎలా వాళ్ళని తోడుకొని పోవాలి అన్న ప్రతిదీ దేవుడు మోషేకి నేర్పించి, అంటే తగిన సమయం కోసం దేవుడు వెయిట్ చేశాడు అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇశ్రాయేలుకి మనం రెండు చూసుకున్నాం. ఒకటి అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం, కుమారుణ్ణి 25 సంవత్సరాల తర్వాత ఆయన ఇచ్చాడు. అలాగే ఇశ్రాయేలును విడిపించాడు. అదే ఇంకోటి చూసుకున్నట్టయితే యోసేపు కూడా దేవుడు కళ రూపకంగా ఆయన కొన్ని చెప్తాడు. ఇలా ఉంటుంది నీ పరిస్థితి, ఇలా ఉంటుంది ఫ్యూచర్లో అని. ఏటా అది? ఆయనకు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు, యోసేపుకి 17 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయనకు కళ వస్తుంది. ఏంటి? అది మనందరికి తెలిసిందే. నేను రాజ్యపరిపాలన చేస్తాను, నా కింద సహోదరులందరి మీద నేను అధికారిగా ఉంటానన్న భావనలో ఆ కళ వస్తుంది. అది అందరికీ తెలిసిందే. కానీ యోసేపు ఎలా చేయబడ్డాడు? అప్పటి నుంచి అమ్మి వేయబడ్డాడు. అలాగే జైల్లో వేయబడ్డాడు. అలాగనే చూసుకున్నట్లయితే తప్పేం చేయకుండానే మళ్ళీ జైలుకి పోయిండు. తప్పేం చేయకుండానే, తప్పు చేసి కాదు, తప్పేం చేయకుండానే జైలుకి పోయిండు. కానీ ఆయన ఎప్పుడు దేవునికి విరోధంగా వెళ్ళలేదు. ఒక వచనాన్ని మనం చూసుకుందాం. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవరు లేడు, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఇవ్వలేదు. కాబట్టి నేను ఎప్పుడు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుంటున్నాని పాపం కట్టుకొని యోసేపు ఏం చేస్తున్నాడంటే, తనకు ఒక కళ వచ్చింది. ఓకే, అది నెరవేరుతుంది, దేవుడు నాకు కళ ద్వారా నాకు చెప్పాడు కాబట్టి అది నెరవేరుతుంది అన్న థాట్లో ఆయన ఉన్నాడు. కాకపోతే ఆయనకు ఎదురయ్యేటి ఆ సంఘటనలన్నీ ఆయనకి విరుద్ధంగానే ఉన్నాయి. అయినా కానీ ఆయన ఏం చేశాడో, దేవునికి విరుద్ధంగా ఏమైనా చేశాడా? ఒక్క పని కూడా చేయలేదు. ఇంకా ఆయన దేవుడికి భయపడి నేను దేవుడికి విరుద్ధంగా కూడా ఒక్క పని కూడా చేయను అని అన్న నిశ్చయతో ఆయన ఉన్నాడు. మనం ముగ్గురిని చూసుకున్నాం, అంటే 3 సంఘటనలు మనం చూసుకున్నాం. అబ్రహాంకి వాగ్దానం చేసిండు దేవుడు. ఇశ్రాయేలుకి కూడా మీరు 400 years బానిసత్వంలో ఉంటారు, తర్వాత నేను వచ్చి విడిపిస్తానన్న వాగ్దానం చేశాడు. అదే యోసేపుకి కళ ద్వారా వాగ్దానం చేశాడు. ఈ మూడిట్లో దేవుడు వాగ్దానం చేశాడు, వాటిని నెరవేర్చాడు. దానికి టైం పట్టింది. టైం పట్టినా కానీ వాళ్ళు ఏం చేశారు? ఆ విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుని యందు భయభక్తులు కలిగి నివసించారు. దేవుడు వారి వాగ్దానాన్ని నెరవేర్చాడు. మనం అనుకోవచ్చు, సరే అబ్రహాం కంటే వాగ్దానం ఉంది, నెరవేర్చిండు. ఇశ్రాయేల్ కంటే వాగ్దానం ఉంది, నెరవేర్చిండు. యోసేపు కంటే కళ వచ్చింది కాబట్టి నెరవేర్చిండు. మరి మనకేముంది? మరి ఒక్కసారి యోబు సంగతి మనం ఆలోచిద్దాము. యోబుకి ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? యోబుకి ముందే వాగ్దానం చేశాడా? ఇగో నీ పిల్లలందరూ చనిపోతారు, నీ ఆస్తి అంతా వెళ్ళిపోతుంది, నీ కురుపులు వస్తాయి, కానీ చివరిలో నేను 2 ఆశీర్వాదాన్ని నేను నీకు ఇస్తా అని యోబుకు దేవుడు ముందే తెలియజేసిండా? తెలియజేయలేదు. అది మనం గమనించుకోవాలి. యోబుకు ముందే తెలియజేయలేదు. కానీ ఆయన దేవుణ్ణి మాట ద్వారా ఆయనని దూషింపలేదు. అట్టి స్థితిలో మనం ఉండాలి. సరే, యోబు గురించి మనం తెలుసుకుందాం. అసలు మనం ఎలా ఉండాలి? ఒక సమస్యకి పరిష్కారం దొరకడానికి మనం ఎదురు చూస్తున్నప్పుడు ఎలాంటి వారమై మనం ఉండాలి, ఎలాగా మనం ఎదురు చూడాలి అన్న మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? హన్నా గురించి మనం ఆలోచించినట్లయితే, సమయాలు మొదటి సమయాలు 1వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు మనం చదువుకుందాము.
వారు షిలోహులో అన్నపానం తీసుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందసం దగ్గరనున్న ఆసనము మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచుండెను. సైన్యములకు అధిపతివైన యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరవక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వారి తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి నీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు మొక్కుబడి చేసుకున్నాను. ఇక్కడ హన్నాకు ముందే దేవుడు ఏ వాగ్దానం చేయలేదు. హన్నాకు ముందే దేవుడు ఏ వాగ్దానము చేయలేదు. హన్నా దేవునితో ఒక ఒప్పందం చేసుకుంటుంది. ఏంటి? హన్నాకు దేవుడు గర్భఫలం ఇవ్వలేదు. హన్నా దేవాలయంకి వెళ్ళి ఏడ్చుచు నీవు నాకు మగపిల్లడిని దయచేసిన ఎడలా నేను నీకే అప్పగిస్తాను అనే ఒప్పందం దేవుని చేసుకుంటుంది. మనకి కొన్ని సమస్యలు వస్తాయి. మరి ఆ సమస్య తీరినప్పుడు నువ్వేం చేస్తావు? సమస్యకి పరిష్కారం దొరికినప్పుడు నువ్వు దేవుడికి ఏం చేస్తావు? మరి అది నువ్వు ఆ సమస్య కోసం ప్రార్థించేటప్పుడు నువ్వేమన్నా ఒప్పందం చేసుకుంటాను మరి? ఆ సమస్య కోసం నువ్వు ప్రార్థించుతున్నప్పుడు నువ్వు ఏమన్నా ఒప్పందం చేసుకుంటానవా? లేకపోతే ఈ సమస్య పోవాలి అంతే అంతేనా? ఇక పులి స్టాప్ అక్కడికేనా? లేకపోతే ఒప్పందం ఏమన్నా ఉంటుందా దేవునికి మనకి మధ్యలో? ఉంటలేదు. మనం గమనించినట్లయితే హన్నా ఒక సమస్య పరిష్కరింపబడ్డది ఎప్పుడు? హన్నా దేవునితో ప్రార్థనలో ఒప్పందం చేసుకున్నప్పుడు. మనం కూడా ప్రతి సమస్యకు ప్రార్థన ద్వారా ఒప్పందం చేసుకోవాలి దేవుడితోని. ఏమని? అయ్యా ఇలా జరిగితే నేను ఇలా ఉంటా, ఇలా జరిగితే నేను నీకు ఇవి సమర్పించుకుంటా, ఇలాంటి వాగ్దానాలు మనము చేసుకోవాలి. అప్పుడు దేవుడు దాన్ని సఫలపరుస్తాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కొత్త నిబంధనలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. ఏంటి? దేవునితో ఒప్పందం కలిగి ఉండాలి. సమస్య మనకి దూరం కావాలంటే మనం దేవుడికి ప్రార్థించుతూ దేవుడితో ఒప్పందం కలిగి ఉండాలి. ఇంకోటి కూడా మనం చూసుకుందాము. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం 25 నుంచి చదువుకుందాము. 12 ఏళ్ల నుంచి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆమె అనేక వైద్యముల చేత ఎన్నో తిప్పలు పడ్డది. అంటే అక్కడ ఉన్న అప్పటి కాలంలో ఎవరెవరు వైద్యులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళింది ఆమె. రక్తస్రావం గల స్త్రీ. చదువుదాం. అంటే ఉన్నదంతా పోగొట్టేసుకుంది, ఉన్నదంతా ఖర్చు పెట్టేసింది. మనకు కొంచెం ఆస్తి ఉంటుంది, ఆస్తిని మొత్తం ఖర్చు పెట్టేసింది. ఎందుకు? ఆమె క్యూర్ కావడానికి. ఆమెకు సమస్య ఉంది, ఆ సమస్య నుంచి బయటపడడానికి ఉన్నదంతా ఖర్చు పెట్టేసింది. నెక్స్ట్ కానీ ఏ ప్రయోజనం లేకుండా పోయింది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఎంత ఖర్చు పెట్టినా కానీ ఏ ప్రయోజనం లేకుండా పోయింది. ఆమె యేసుని గూర్చి విని నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టిన బాగుపడను అనుకొని ఇక్కడ మనం కూడా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మనం మానవులం కాబట్టి మానవ రీతిగా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు మనం చేస్తూనే ఉంటాం. మరి దేవుని యందు నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా? ఇక్కడ ఈ స్త్రీ ఏంటంటే యేసుని గురించి విని ఏమనుకున్నదంటే అక్కడ మనం చూడాల్సిన వాక్యం ఏంటంటే ఆయన వస్త్రమును ముట్టినను ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినను బాగుపడనను అనుకోనేను. ఎంత గొప్ప విశ్వాసం!
మనం గ్రహించుకుంటే దేవుడు ఆ స్త్రీ, యేసుక్రీస్తు ఆ స్త్రీని గురించి నీ విశ్వాసం చాలా గొప్పదని చెప్తాడు. ఆమె విశ్వాసము గొప్పదని చెప్తాడు. మరి సమస్య వచ్చినప్పుడు నీ విశ్వాసం ఎట్లా ఉంటుంది? ఒక సమస్య నీకు ఎదురైనప్పుడు నీ విశ్వాసం ఎలాగుంటుంది? చిన్నది వస్త్రము ముట్టినా చాలన్న విశ్వాసం ఉంది ఆమెకి. మరి నీకు ఎలాంటి విశ్వాసం ఉంది? కొంతమంది మన సమస్యల కోసం ప్రేయర్ చేస్తూ ఇక ఇది కాదేమో అని మధ్యలో వదిలేస్తూ ఉంటాం. అలాంటిదా మన విశ్వాసం? అలా ఉండాలా మన విశ్వాసం? అలాగా ఎప్పటికీ ఉండకూడదు. ఈ స్త్రీని గమనించుకున్నట్లయితే అన్ని ప్రయత్నాలు చేసి వస్త్రము మాత్రము ఏమైనా ఖర్చు పెట్టాలనుకున్నదా? యేసుక్రీస్తు మీద ఇంకా ఏమైనా ఖర్చు పెట్టాలా అనుకున్నదా? జస్ట్ వస్త్రం మాత్రం ముట్టినంత చాలు అనుకున్నది. మరి అట్టి విశ్వాసం మనకున్నదా? మనం ఎదురు చూసేటప్పుడు, మనం ఒక సమస్య పరిష్కారం కోసం ఎదురు చూసేటప్పుడు మన విశ్వాసం ఎలా ఉంది? మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాము. అలాగే మనం గమనించుకున్నట్లయితే ఇంకో సందర్భాన్ని కూడా మనం చూసుకుందాము. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాము. మరియు ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనియలో ఉన్న లాజరు అనే ఒక రోగి ఆయను. ఈ లాజరు అత్తరు చూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. మరియా మార్తా లాజరు, వీళ్ళు ముగ్గురు ఎవరు? సహోదరులు. చదువుకుందాం. ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని అతని యుద్ధకు వర్తమానం. యేసు అది విని చాలు. ఇక్కడ ఏమైందంటే యేసు వేరే పట్టణంలోకి వెళ్ళాడు. మార్తా మరియా లాజరు ఉన్న పట్టణంలో లాజర్కి అనారోగ్యం కలిగింది. అయ్యా ఇగో నువ్వు ప్రేమించు, నా సహోదరుడు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడని చెప్పలేదు వాళ్ళు సిస్టర్స్. ఏమని చెప్పారు? నీవు ప్రేమించుకున్న లాజరు అనారోగ్యం పాలైనాడు. అంటే యేసుక్రీస్తు ఎంత ప్రేమించి ఉంటాడు లాజర్ని, వాళ్ళ అక్క చెల్లెల్ని. అక్కడ మనం గమనించాల్సిన విషయం అది. సరే, అంతగా ప్రేమించాడు యేసుక్రీస్తు. వచ్చేసరికి లాజరు బ్రతికున్నాడా? లేడు, చనిపోయాడు. లాజరు చనిపోయాడు. అప్పటికి యూదులందరూ మార్తా ఉన్న మరియా వాళ్ళ ఇంటికి వచ్చేసింది. ఎందుకు? వాళ్ళని ఓదార్చడానికి. మామూలుగా ఎవరన్నా చనిపోతే అందరూ ఎందుకు వెళ్తారు? ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్ళారు. అప్పుడు వారు అంటారు, గుడ్డివాని కళ్ళు తెరిపింపగలడు, చచ్చిపోయిన లాజర్ని బ్రతికింపలేడా అనే క్వశ్చన్ మారేస్తారు. అంటే మనం ఎప్పుడైనా అక్కడ మనం ఇంకా కిందకి చూసుకున్నట్లయితే ఆ 21వ వచనం చదువుకుందాము. అదే 11వ అధ్యాయం 21వ వచనం. మార్తా యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకూడదు. అయ్యో దేవుడా, లేట్ అయిపోయింది. నువ్వు ఇప్పుడు చేసేది ఏదో ముందే చేసి ఉంటే అయిపోయేది. ఇప్పుడు చేసే ఏం లాభం? ఇప్పుడు మార్త ఏమంటాను యేసుక్రీస్తుతోనే, నువ్వు ముందే ఇక్కడికి వచ్చుంటే అయిపోయేది, నువ్వు ప్రేయర్ చేసి స్వస్థపరిచేవాడివి. ఇప్పుడు ఆల్రెడీ సహోదరుడు చనిపోయాడు. ఇప్పుడు ఏముంది చేయడానికి? మనం అందరం ఇలా అనుకుంటా ఉంటాం, ఎప్పుడో అయిపోయింది దేవుడా, అయిపోయింది, దాని గురించి ఇప్పుడేం చేయగలుగుతామని. మనం ఒక వచనం చూసుకున్నట్లయితే
కుమారుని గణపరచుకొరకు ఇది ఇలాగ జరిగినని ఇదే 4వ వచనం చదువుకుందాము. 11వ అధ్యాయం 4వ వచనం. ఆయన యేసు అది విని కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచినట్లు దేవుని మహిమ కొరకే వచ్చినదా. నేను మనకి సమస్యలు ఎప్పుడన్నా వస్తే ఎందు నిమిత్తం వస్తే క్రైస్తవునికి సమస్యలు వచ్చాయంటే దేవుని మహిమ కొరకే అని మనం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ దేవుని టైమింగ్, దేవుడు పరిష్కారాన్ని ఎప్పుడు ఇస్తాడో ఆ టైమింగ్ని మనము తప్పుపట్టకూడదు. ఎందుకంటే ఆల్రెడీ చనిపోయాడు లాజరు, అయినా కానీ యేసుక్రీస్తు ప్రభు వారు లేపారా లేదా? అప్పటికి యూదులందరూ ఓదార్చడానికి వచ్చారు. అనుకుంటూ ఎట్లాగో యేసుక్రీస్తు ఇక్కడ లేడు, అదే ఇక్కడ ఉంటే లేపేవాడే, ఇక్కడ ఉంటే స్వస్థపరిచేవాడే, లేకపోతే ఇక చనిపోయిన వాడిని ఇంకేలాగా బ్రతికించగలడు, అయిపోయింది ఇక ఏం చేయలేడు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకోవచ్చు. కానీ టైం ఇంకా రాలే. దేవుడు మహిమ పొందాలంటే ఏ టైంలో ఏది జరగాలో అది జరుగుతుంది. కాబట్టి ఆయన పరిష్కారం లేట్ అవుతుందని మనం అనుకోవద్దు. ఆయన తగిన సమయమందు తన పరిష్కారాన్ని మనకు తెలియజేస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు లేట్ అవుతుంది దేవుడా ఇంకెంతకాలం అని మనం నిందలు వేయకూడదు. ఇంకోటి ఏంటంటే అదే అధ్యాయంలో 41వ వచనం చదువుకుందాము. యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున చాలు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ఇంకా లాజరు లేకపోబడలేదు. సమాధి మీద ఉన్న రాయి మాత్రం తొలగింపబడింది. లాజరు ఇంకా బయటికి రాలేదు, ఆయన ఇంకా లేపబడలేదు. యేసుక్రీస్తు ఏమని చెప్తాడు దేవుడికి? నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మన సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. కానీ మనం ఏం చేయాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రతి విషయం అందును కృతజ్ఞతలు చెల్లించుడు అనే వాక్యం ఉంటుంది కదా. దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? లాజరు ఇంకా లేవకముందే నా మనవి వినినందున. మనం కూడా ఏమని ప్రార్థన చేయాలంటే, అయ్యా నేను చేసిన వాటినన్నీ నాకు దయచేస్తున్నందున నీకు కృతజ్ఞతలు అన్న పాయింట్ మన ప్రార్థనలో ఉండాలి. అయ్యా నేను చేసిన సమస్యలన్నిటికీ నాకు పరిష్కారం ఇస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు అని మనం ప్రార్థన చేయగలగాలి. అట్టి విశ్వాసంలో మనం ఉండాలి. ఇలా ఇంకా చూసుకున్నట్లయితే ఇప్పటికి మనం ఏమేమి చూసుకున్నాం? ఒకటి, ప్రార్థనలో ఒప్పందం ఉండాలి. ప్రార్థన చేసినప్పుడు మన సమస్య ఎప్పుడైనా పరిష్కారం కావాలంటే ప్రార్థనలో ఒప్పందం అనేది ఉండాలి. ఇంకా చూసుకున్నట్లయితే విశ్వాసము ఉండాలి. ఇంకా చూసుకున్నట్లయితే ఆయనకు కృతజ్ఞతలు, అంటే ఆయన చేస్తాడు అన్న నమ్మకంతో ముందే మనం ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇంకా చూసుకున్నట్లయితే అదే యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాము. యోహాను సువార్త పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది చేయుడనేదు. ఇక్కడ మనందరికీ తెలిసిన సందర్భమే. కానాన్ అనే ఊర్లోన పెళ్లి గురించి. అక్కడ ఏమైంది? ద్రాక్షరసము అయిపోయింది. అప్పుడు మరి ఏమని చెప్తుంది? పని వారిని పిలిచి ఆయన చెప్పున్నది మీరు చేయుడి. మరి మన సమస్యకు పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు చెప్పేది మనం చేస్తామా? దేవుడు చెప్పేది మనం చేస్తున్నామా అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరియకు అర్థమైంది. ఏమని? ఈయన చెప్పింది చేస్తే నీకు ద్రాక్షరసం వస్తుంది. ప్రాబ్లం ఏంటి అక్కడ? ద్రాక్షరసం లేకపోవటం ప్రాబ్లం. మనకు ప్రాబ్లం పరిష్కారం ఏంటి? అక్కడ ద్రాక్షరసం ఉండాలి. అప్పుడు ఏమని చెప్తుంది వాళ్ళకి? ఆయన చెప్పినట్లు మీరు చేయండి, ఆయనను మీరు ఏం డౌట్లు అడగొద్దు. ఇంకా దేవుడు మీకు ఏమని చెప్తాడో
అది చేయండి అంతే, అదే మీ పని. అప్పుడు యేసుక్రీస్తు ఏమని చెప్పాడు? చదువుకుందాం, ఇంకా ముందుకెళ్ళండి, ఇంకా ముందుకెళ్ళండి. ఇంకా కిందకి చెప్పినది చేయడా నేను. యేసు ఆ బాణలు నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా చాలు. ఇక్కడ యేసు ఏమని చెప్తున్నాడంటే కొన్ని బాణాలు ఉన్నాయి. బాణాలు అంటే మనకి అర్థమయ్యే కొన్ని డ్రమ్స్, ట్యాంక్స్ అలాంటివి. 6 3 తూములు అంటే ఒక తూము వచ్చేసి 34 లీటర్స్. ఒక తూము వచ్చేసి 34 లీటర్స్. అవి ఎన్ని ఉన్నాయి? 2 3 తూములు అని ఉంటాడు. అంటే ఒక తూము వచ్చేసి 30, సుమారుగా 100 లీటర్లు. రెండు తూములు అంటే 68 లీటర్లు. 3 అంటే 100 కంటే ఎక్కువ అన్ని లీటర్స్. యేసుక్రీస్తు వారికి ఏమని చెప్పాడు? ఆ బాణాలలో నీళ్లు నింపమని చెప్పాడు. వాళ్ళు ఏమన్నా క్వశ్చన్ వేసిల్లా? అరే యేసుక్రీస్తు ఇక్కడ అయిపోయింది ఏంటి, నువ్వు చేయమనేది ఏంటి? అయిపోయింది ఏంటి? ద్రాక్షరసం. నువ్వేం చెప్తాను? నీళ్లు నింపమని చెప్తాను అనే మన క్వశ్చన్ వేసిండా? వేయలేదు. యేసుక్రీస్తు ఎలాగ చెప్తే అలాగే చేశాడు. మనకు పాత నియమంలో ఒక మాట ఉంటుంది, నోవాహు అట్లు చేసెను. దేవుడు ఏ విధంగా నోవాహు చెప్పిండో అదే విధంగా నోవాహు చేశాడు. మనము సమస్యకు పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు నువ్వు ఇలాగుండమని మనకి హెచ్చరిస్తూ ఉంటాడు. నీలో ఇలా ఉంది, అది సరిదిద్దుకో, నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇలా ఉంటే అది నేను నెరవేరుస్తాను అని దేవుడు మనకి చెప్తూనే ఉంటాడు. మనలో ఉన్న నెగిటివ్స్ మనకు తెలుసు, మనలో ఉన్న చెడుతనం మనకు తెలుసు, ఇవన్నీ నువ్వు సరిదిద్దుకో అని మనకు చెప్తూనే ఉంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి? అట్లా చేయాలి. అట్లా చేయకుండా దేవుడు నేను ఈ చెడుతనాన్ని నేను ఏం వదిలిపెట్టగాని నాకు మాత్రం పరిష్కారం కావాలి అంటే ఓకేనా? అది కాదు. దేవుడు ఎలాగ చెప్తే అలాగ మనం చేయాలి. అప్పుడే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇంకా మనం గమనించినట్లయితే దేవుడు మనతో ఏమని చెప్తాడు? నేను పరిశుద్ధంగా ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి. మన సమస్యలు పరిష్కారం కావాలంటే మనం ఎదురు చూసే సమయంలో మనం ఎలా ఉండాలంటే పరిష్కారం కావాలంటే దేవునితో మనం ఒప్పందం చేసుకోవాలి. ఇంకోటి చెడుతనమును విసర్జించాలి, చెడుతనముకు దూరంగా ఉండాలి. ఇంకోటి విశ్వాసం కలిగి ఉండాలి. ఇంకోటి ముందే అది జరిగిపోయి ఓకే దేవుడు నువ్వు నా మొర వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయనను ఘనపరచాలి. ఇంకా యేసుక్రీస్తు మనతో ఏం చెప్పిందో సమస్తము మనం అట్లా చేయాలి. దాని మీద క్వశ్చన్ వేయొద్దు మనం. అప్పుడు నీ సమస్యలు అనేవి ఏమైతే పరిష్కారం తప్పనిసరిగా నీ సమస్య పరిష్కరింపబడుతుంది. మనం 2 విధాల ఉన్నటు వారిని చూసాం. ఒకటి వాగ్దానం ఉండి పరిష్కరింపబడ్డారు, వాగ్దానం లేకుండా కూడా పరిష్కరింపబడరు. మరి మనకి వాగ్దానం ఉందా లేదా? ఇది కూడా మనం గమనించుకుందాము. మనకి వాగ్దానం ఉందా లేదా అని మనం గమనించుకున్నట్లయితే ఇర్మియా 33:3 చదువుకుందాం. చాలు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నాకు మొరపెట్టుము, నేను నీకు కంపల్సరీ నీకు ఆన్సర్ ఇస్తా. నీ సమస్యల గురించి, నువ్వు పొందుతున్న బాధల గురించి, నీ కీడు గురించి, నీ అనారోగ్యం గురించి, నీ కుటుంబాల్లో ఉన్న కలహాల గురించి, అన్నిటి గురించి నా దగ్గర మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. అలాగే యోహాను సువార్త 14:14 చదువుకుందాము. యోహాను సువార్త 14:14.
మీరు నన్నేమి అడిగినాను నేను చేతును. యేసుక్రీస్తు ఏమనుకున్నాడంటే నా నామమున మీరు నన్ను ఏం అడిగినా కానీ నేను చేస్తాను. ఇక్కడ ఇవి వాగ్దానాలు కాదా? ఇవి వాగ్దానాలా కాదా? నువ్వు మొరబెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నా నామమున నువ్వు ఏమి అడిగినా నేను నీకు దయచేస్తాను. ఇవేంటి? వాగ్దానాలు. ఇంకోటి చదువుకుందాము. మత్తయి 6:33. మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదలుపెట్టుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏమేమి సమస్యలు ఉన్నాయి పైన ఏమేమి సమస్యలు చెప్తాడు దేవుడు. నీ ఆహారం కోసం, నీ వస్త్రధారణ కోసం నీవు చింతింపకు. నీవు ఎప్పుడైతే ఆయన రాజ్యమును నీతిని వెతుకుతావో ఆటోమేటిక్గా అవి నీకు దయచేశాడు. మనం దీనిలో గమనించుకోవాల్సింది ఏంటంటే ఆయనతో ఒప్పందం కలిగి ఉండాలి, ఆయనలో విశ్వాసం కలిగి ఉండాలి, ఇంకా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఉండాలి. ఇంకా ఆయన ఎలా చెప్తాడో అలాగ మనం చేయాలి. ఇంకా ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. నువ్వు వేచి ఉండే టైంలో ఇవన్నీ నువ్వు చేస్తే నువ్వు కంపల్సరీ నువ్వు పరిపూర్ణమైతో దేవుడు నీకేమేమి ఇవ్వాలనుకుంటున్నాడో అవన్నీ నీకు దయచేస్తాడు. నీకేమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ దేవుడు పరిష్కరిస్తాడు. ఇలాగ నువ్వు ఉండాలి. ఇలాగ నువ్వు ఉన్నప్పుడే నీ సమస్య పరిష్కరింపబడుతుంది. ఇలాగ నువ్వు లేకుండా నా సమస్య ఎప్పుడు పరిష్కరింపబడుతుంది, ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తానా, ఇన్ని నెలల నుంచి చూస్తానా, ఇన్ని రోజుల నుంచి చూస్తానా, నా సమస్య పరిష్కరింపబడట్లే అంటే లోపం ఎక్కడుంది? మనలోనే లోపం ఉంది. దేవుడు చెప్పినట్టు మనం నివసిస్తున్నామా? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటిస్తున్నామా? కానీ సమస్య మాత్రం పరిష్కరింపబడాలి. ఎక్కడ పరిష్కరింపబడుతుంది? ముందు మనం ఆయన దారిలోకి వెళ్తే అప్పుడు దేవుడు మనకి మన దారిని సరళం చేస్తాడు. కాబట్టి ముందు మనం ఆయన దారిలోకి వెళ్దాం. లాస్ట్గా ధనం గురించి కొన్ని మాటలు చూసుకొని మనం ముగించుకుందాము. డబ్బు అనేది కూడా ఒక సమస్య మనుషులందరికీ. డబ్బు అనేది కూడా ఒక సమస్య. ముందు మనం ఒక వచనం చదువుకుందాము. 1వ దశలోనికులు 5:22. ప్రతి విధములైన కీడునకు చాలు. ప్రతి విధములైన కీడునకు దూరంగా ఉండు. మనం వేచి ఉంటాను. సమస్యని పరిష్కారం కోసం మనం వెయిట్ చేస్తాను మన జీవితకాలం మొత్తం. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి కీడునకు దూరంగా ఉండాలి. ప్రతి కీడునకు దూరంగా ఉండాలి. ఇంకో వచనం చదువుకుందాం. 1వ తిమోతి 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. ముందు మనము వచనం చదువుకుందాం. ఏంటది? ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండాలి. ఏ కీడైనా కానీ దానికి దూరంగా ఉన్నాయన అని దేవుడు చెప్తాడు. ఇంకోటి కూడా దేవుడు చెప్తాడు. ఏంటి? ధనాపేక్ష సమస్త కీడునకు దూరము. ధనం ఉండాలి, కానీ దాని అందు మనం ఆశ అనేది ఉండకూడదు. మళ్ళీ ఒకసారి ఆ వచనం చదువుకుందాం. ధనాపేక్ష అంటే ధనం కావాలి అనే ఆశ ఉంటుంది. చూసారా? పౌలు ఏమనుకున్నాడు? ఎప్పుడు నేనున్న స్థితిలోనే నాకు సంతృప్తిని దయచేయని కోరుకున్నాడు. మరి మనమేమనుకుంటాను? లేదు, నేను ఇక్కడ ఉండా, నేను 10 ఫ్లోర్లు కట్టుకొని 5 ఫ్లోర్లో నేను ఉంటా. అది మన ఆశ. అట్లా ఆశ ఉండకూడదు. ధనం మీద అపేక్ష ఉండకూడదు. దీన్ని దేవుడు విగ్రహారాధనతో కూడా పోల్చాడు. మనం ధనానికి దేవునికి దాసులుగా ఉండలేము. ఏదో ఒక్కదానికే మనం దాసులుగా ఉంటాం. కాబట్టి ఇది చాలా డేంజర్ ధనం అనేది. నీకు ధనం మరి నీకు ఎప్పుడు కలుగుతుంది? మనీ లేక కూడా మనకు ప్రాబ్లమే, అది కూడా మనకు సమస్యనే. మరి మనీ ఎప్పుడు మనకి వస్తుంది? మనం ఆ వచనాన్ని చూసుకుందాం. లూకా రాసిన సువార్త 6
16వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. మిగిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండు. మిగిలి కొంచెంలో అన్యాయంగా ఉన్నవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండు. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండగల సత్యమైన ధనమును ఎవరు మీ వశం చేయరు. చాలు. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఇప్పుడు నీకున్నది కొంచెమే, మనందరికీ తెలుసు మనకున్నది కొంచెమే. ఆ కొంచెంలో నువ్వు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఆ కొంచెంలో నీకు నమ్మకంగా ఉండాలి. దేవుడు ఒక మాటను సెలవిస్తాడు కొత్త నిబంధనలో, మీ నీతి పరిశీల నీతి కంటేనో శాస్త్ర నీతి కంటేనో అధికంగా ఉండవాలేను. వాళ్ళ నీతి ఎప్పటి వరకు ఉంది? వాళ్ళ నీతి ఎక్కడి దాకా ఉంది? పుదీనాలోను సోపులోను 10వ భాగం ఇస్తాను అంటే వాళ్ళ ధనము వాళ్ళు అర్పించేది ఏంటి? 10%. వాళ్ళ ఆత్మీయ స్థితిని చూసుకున్నా కానీ వాళ్ళు 10% అర్పించినది కావచ్చు మరి. కానీ మనం అలాగ ఉండకూడదు. మనము వారికంటే ఎక్కువ నీతి గలవారమై మన నీతి వారికంటే ఎక్కువ ఉండాలి. మన నీతి వారికంటే అధికంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు కూడా నేను 10% ఇస్తా అంటే ఓకేనా? దేవుడు ఏమని చెప్తాడు? కొంచెంగా నమ్మకంలో ఉండడం అంటే అదే. మనకు వచ్చే 100 రూపాయల్లో 10వ వంతు కాదు, ఓన్లీ 10 రూపీసే కాదు, నువ్వు 20 రూపీస్ వస్తావు చూడు, అప్పుడు నువ్వు నమ్మకంగా ఉండొచ్చు. అప్పుడు దేవుడు నిన్ను ధనంలో ఆశీర్వదిస్తాడు. ఇది మనం అందరం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి మనం ఆ కొంచెంలో నమ్మకంగా ఉన్నామా? మనం ఆ కొంచెంలో నమ్మకం లేకుండా నాకు ఎక్కువ ధనం కావాలంటే ఎక్కడి నుంచి ఇస్తాడు దేవుడు? అయ్యా నువ్వు నీకు కొంచెం ఇచ్చినా నువ్వు ఆ కొంచాన్నే నువ్వు సరిగ్గా వినియోగిస్తలేవు, నీకు ఇంకా అధికంగా ఇచ్చి ఏం లాభం? కాబట్టి మరి మనల్ని మనం ఒకసారి పరిశీలించుకుందాము. మనం వేచి ఉన్నప్పుడు మనం ఏ రీతిగా ఉంటున్నాం, ఎట్లా మనం ప్రవర్తిస్తున్నాం అనేది మనం ఒకసారి పరిశీలించుకుందాము. మరి ఇవాళ తెలుసుకున్న వాక్యాన్ని బట్టి దేవునితో ఒప్పందం కలిగి ఉందాము. అయ్యా మనకి ఏ సమస్య వచ్చినా కానీ అది తీర్చినందుకు దేవుడికి ఏదో ఒకటి మనం సమర్పించుకుందాం. మనలో ఉన్న చెడుతనాన్ని ఏదో ఒక దాన్ని మనం వదిలేద్దాం. అయ్యా దేవుడు నువ్వు ఇలా చేస్తే ఇగో నాకు ఈ చెడుతలం ఉంది, నేను దీన్ని వదిలేస్తా అని మనం ఒక ఒప్పందం చేసుకుందాం. అలాగే ఆయన మీద విశ్వాసం, ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా నీ సమస్య పరిష్కరింపబడుతుంది అనే విశ్వాసంలో మనం ఉందాం. అలాగే ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి మనం చేసుకుంటూ వెళ్దాం. ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి నేను పరిశుద్ధంగా ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని దేవుడు మనకు సెలవిచ్చాడు. అలా ఉండడానికి ట్రై చేద్దాం. ఇంకా ఆయనకు ముందే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఇవన్నీ మనం చేస్తే మన సమస్య ఎలాంటిదైనా కానీ ఆయన కంపల్సరీ మనకి పరిష్కారం దయచేస్తాడు. కంపల్సరీ పరిష్కారాన్ని దయచేస్తాడు. మరి ఇటు మాటలు మనందరికీ మన హృదయాల్లో భద్రపడాలని చిన్న ప్రేయర్ చేసుకుందాము. పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన మహోన్నతమైన నామానికి స్తుతులు ఆయన. అవును తండ్రి, మేమందరము అనేకమైనటువంటి సమస్యలతో పరిష్కారం కోసం వేచి ఉంటున్నాం నాయన. అయ్యా ఎలాగుంటే మా సమస్యలు పరిష్కరింపబడతాయి అన్న వాక్యాన్ని మా ముందు ఉంచి ఉంటున్నారు. అందుని బట్టి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా మేము అలాగ లేనట్టు ఉన్నట్లయితే ఇక నుంచైనా మేము మీలో ఎదుగునట్లు అలాగుండునట్లు మాకు సహాయం దయచేయండి తండ్రి. అయ్యా ముఖ్యంగా తండ్రి, మీ సమయాన్ని మేము ప్రశ్నించకుండా మేమందరము మీ దారిలోకి వచ్చేటకు మాకు సహాయం దయచేయమని అయ్యా ఈ వాక్యము మా పిల్లలందరి హృదయంలో మా అందరి హృదయాల్లో ఫలించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా వినువారు మాత్రమే కాకుండా తండ్రి ఈ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ అయ్యా ఈ వాక్యాన్ని మరి అనేకులకు పంచే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.